నియోజకవర్గాల పునర్విభజనకు ఓ ప్రత్యేకమైన విధానం ఉంటుందని, కమిటీ అన్ని విధాలా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఎవరూ నిర్ధారించలేదన్నారు. కొన్ని కుటుంబ పార్టీలే ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆయన మండిపడ్డారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల, అది కూడా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒక పార్టీ ఓటమి అంచున ఉన్న పార్టీ వీటిని అన్నింటిని మొదలుపెట్టి ఈ ప్రాంతాల మధ్య లేదా ఉత్తర భారత వీటి వివాదాలు రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య వైషమ్యాలు విద్వేషాలు పెంచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. వారికి కొంతమంది వంత పలుకుతున్నారు. ఎవరు వంత పలుకుతున్న వాళ్ళు? ఇటీవల ఎన్నికల్లో ఓటమి చెందిన వాళ్ళు. వీళ్ళు ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడతారు. మీరు ఒకసారి గమనించండి, ఈ వాదన చేస్తున్న వాళ్ళంతా కుటుంబం ప్రయోజనాల గురించి ఆలోచించిన వాళ్ళే తప్పిస్తే, మీరు తెలంగాణకు సంబంధించిన పార్టీ కేవలం కుటుంబానికి సంబంధించిన పార్టీ మాత్రమే, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకునే నేపథ్యంలోనే కదా ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ఉత్తరాలు రాసిన వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఎవరైతే ఈ వివాదాన్ని ముందు తెర మీదకి తీసుకొచ్చారో ఆ పార్టీ డిఎంకే పార్టీ ఏంటి, వాళ్ళు కూడా ఇదే.